కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం తెలుగులో తొలిసారిగా జ్ఞాన్పీఠ్ బహుమతి అందుకున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల గురించి. ముందుగా విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కొన్ని వివరాలు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 10 సెప్టెంబర్ 1895 జన్మించారు. తెలుగులో తొలిసారిగా జ్ఞాన్పీఠ్ బహుమతి అందుకున్న సాహితీ దిగ్గజం. 60 నవలలు, 200 ఖండకావ్యాలు, 35 కథలతో పాటు పద్యాలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, రేడియో నాటకాలు రచించారు. ఇంగ్లీష్లో కూడా వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు. వీరి కొన్ని రచనలు ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, ఉర్దూ, సంస్కృత భాషల్లోకి అనువాదమయ్యాయి. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలతో పాటు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 18 అక్టోబర్ 1976 మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. వేయి పడగలు, విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ ఆ పేరు అనుకోగానే మనసులో దండం పెట్టుకునేవారు కొంతమంది. ఆయన మహావిద్వత్తు తలుచుకుని సాగిలపడి నమస్కారం చేసేవాళ్ళు మరికొంతమంది. కవి సామ్రాట్, జ్ఞాన్పీఠ్ పురస్కార విజేత. తెలుగు సాహిత్యంలో హిమాలయ సమాన గిరిశృంగం. ఆ శృంగం వైపు తేరిపార చూడటమే సాహసం. అటువంటిది ఆ శృంగాన్ని అధిరోహించాలని గాని అధిగమించాలని గాని ఊహించటమే ఎవరూ చేయలేని పని. ఇష్టులకాయన ప్రత్యక్ష సాహితీ దైవ స్వరూపం. అయిష్టులకి ఛాందస సాంప్రదాయవాది, తిరోగామి. ఇష్టులైనా అయిష్టులైనా ఆయన విద్వత్తుని, పాండిత్యాన్ని, ప్రతిభని వేలెత్తి చూపలేరు. అంతటి ఎత్తైన సాహితీమూర్తి ఆయనది. వివిధ సాహితీ ప్రక్రియలలో నిష్ణాతుడాయన. ఆయన రచన వేయి పడగలు. వేయి పడగలు 1000 పేజీల నవల. ప్రతి పేజీలో ఎంతో కొంత సాహితీ అమృతం ఉంది. ఈ నవల రచనా ప్రణాళిక, ఊహా విస్తృతి, కల్పనా ప్రౌఢిమ అద్భుతం. అందుకే వేయి పడగలు ఇతిహాస సమమైంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి విజేత. అడివి బాపురాజు గారి నారాయణరావుకి దీనికి చెరిసగం బహుమతి లభించింది. 1934లో విశ్వనాథ్ వారు ఆసువుగా చెబుతుండగా 29 రోజులలో ఆయన తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు ఈ నవల్ని అక్షరబద్ధం చేశాడు. రాతలో 999 పేజీలు. అనేక పాత్రలు, వివిధ ప్రాంతాలు, వేరువేరు సంఘటనలు, పలు విషయాల విశ్లేషణలు ఆసువుగా చెప్పారంటే విశ్వనాథ వారి ధారణ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 1934 నుంచి 2018 వరకు 31 ముద్రణలు, 1,00,000 కాపీలు దాటిపోయిన వేయి పడగలు ఎంత పాఠకాభిమానం పొందిందో ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది. మహాభారతంలో లేనిది ఏదీ మానవ జీవితంలో లేదంటారు. అలాగే ఈ నవలాకాలానికి సంబంధించిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, సంప్రదాయ, తాత్విక విషయాలు, కళలు, కులవృత్తులు, వివిధ వ్యవస్థలు, వాతావరణ వ్యవసాయ పరిస్థితులు, వివిధ శాస్త్రీయ చర్చలు, వైజ్ఞానిక విశేషాలు, జ్యోతిష, నాట్య, సంగీత సాహిత్యాలు, ఇలా ఇంచుమించు అన్ని విషయాలు వేయి పడగలు నవలలో ఉన్నాయి. వేయి పడగలు ఓ మహానవల. వస్తువులో, శిల్పంలో, విస్తృత ప్రణాళికలో, అనితర సాధ్యం అనిపించే కల్పనా చాతుర్యంలో, దార్శనికతలో, ఊహా బలంలో, 100 కొద్దీ వివిధ సంఘటనలు, పాత్రలు, సంఘర్షణలు పరంగా
తెలుగులో 1000 పడగలతో పోల్చదగిన మహానవల దొరకటం సుసాధ్యం కాదు. అంతేకాదు, ఇతర నవలల్లో కనిపించని విశేషం మరొకటుంది. నవల చాలా చోట్ల నాటకంలా కేవలం సంభాషణలతో, మరికొంత భాగం నవలా ధోరణిలోనూ, వేరొక చోట ఓ సంగీత రూపకంలా సంగీత ప్రధానంగా కృతులు, అష్టపదులతో రాగతాళ సమన్వితంగా సాగుతుంది. ఎక్కడికక్కడ ఈ రకం రచనా విధానం కుదురుగా అమర్చినట్టు, సరిగ్గా అతికినట్టు సరిపోవటం విశేషం. ఇదో గొప్ప నవలాశిల్ప ప్రత్యేకత. 1000 పడగలు నవలలో 3 తరాల కథ ఉంది. 300-400 ఏళ్ల కాలం ఉంది. 1000 పడగలు నవల ప్రధాన కథాస్థలం సుబ్బన్నపేట. సుబ్బన్నపేట ప్రాంతం 300 ఏళ్లకి ముందు దట్టమైన అడవి ప్రదేశం. ఆ అడవిలో ఓ చిన్న పల్లె. అందులో ఓ పేద కాపు ఉండేవాడు. అడవిలోని పుల్లలు తెచ్చి దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళి అమ్మి జీవిస్తుండేవాడు. అతనికి ఓ ఆవు ఉండేది. అది పొద్దున్న సాయంత్రం కుండడు పాలిచ్చేది. ఆ పాలు ఆ కాపు కుటుంబానికి పెద్ద అండ. ఓ రోజు సాయంత్రం బక్కచిక్కిన పొదుగుతో ఆ ఆవు అడవి నుంచి తిరిగి వచ్చింది. ఆ రోజు పాలివ్వలేదు. మర్నాడు ఆ తర్వాత కూడా పాలివ్వటం మానేసింది. కాపు ఆ ఆవు వెంటే అడవికి వెళ్ళి కాపు కాసి ఏం జరుగుతోందో అని కనిపెట్టాడు. సాయంత్రం పొద్దుగుంకే సమయంలో ఆవు చెట్ల చాటుకు వెళ్ళి ఓ పుట్ట మీద నిలబడింది. పుట్టలోంచి ఓ దివ్యసర్పం వెలుపలికొచ్చి పడగ విప్పి నోరు తెరిచి పొదుగు దగ్గర నిలిచింది. ఆవు పొదుగు నుంచి పాలు ధారగా వచ్చాయి. పాము తాగుతున్నట్టే ఉంది. దిగ్భ్రాంతి చెందిన కాపు కళ్ళు నులుముకుని చూశాడు. పాముకు 1 కాదు 2 శిరస్సులు కనిపించాయి. పరీక్షగా చూస్తే 4 శిరస్సులు కనిపించాయి. కాపు కాసేపు మూర్ఛపోయి తెలివి వచ్చాక ఆవుతో పాటు ఇల్లు చేరాడు. జరిగిందంతా భార్యకి చెప్పాడు. క్రమంగా వార్త పల్లెంతా తెలిసింది. ఆ రాత్రి కాపుకి కలలో 1000 శిరస్సులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనపడి దివ్యసర్పం పాలు తాగిన చోటే తనకు గుడి కట్టించమని చెప్పటం జరిగింది. కాపు పేదవాడు. అతని వల్ల అయ్యే పని కాదు. ఊరిలోని అందరూ అటువంటివారే. అందుకే కాపు భగవంతుడా నీదే భారం అనుకున్నాడు. స్వామి మహత్తు ఊరిలోనే కాదు, రాను రాను చుట్టుపక్కల ఊళ్ళకి వ్యాప్తి చెందింది. ఎవరైనా స్వామికి మొక్కుకుంటే చాలు, వాళ్ల బాధలు తీరటం, కోరికలు ఫలించటం జరుగుతోంది. అక్కడికి ఆమడ దూరంలో ఉన్న గ్రామంలో కొంచెం ఆస్తిపరుడైన బ్రాహ్మణునికి సంతానం లేదు. సంతానం కలిగితే వచ్చి స్వామి దగ్గరే ఉండి ఆలయ ప్రయత్నం చేస్తానని మొక్కుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరం నాటికి ఆయనకి పుత్రుడు కలిగాడు. ఆ పిల్లాడికి నాగేశ్వర శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. తన మొత్తం ఆస్తితో వచ్చి ఆ బ్రాహ్మణుడు స్వామి దగ్గరే ఉంటూ ఆలయ నిర్మాణ ప్రయత్నంలో ఉన్నాడు. ఆయనకి జ్యోతిష్యం, వాస్తులలో విశేష ప్రజ్ఞ ఉంది. ఓ రోజు ఓ భాగ్యశాలి ఈయన వద్దకు సంప్రదించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆ భాగ్యశాలి దశ తిరిగింది. అతని పేరు వీరన్న. వీరన్నకి అనూహ్యంగా అపరిమిత ధనలాభం కలిగింది. ఆ డబ్బుతో పెద్ద కోట కట్టాలని అతని కోరిక. ఆ విషయం ఆ బ్రాహ్మణునితో చెప్పాడు. కోట కట్టడానికి స్వామి నిలవైన ఆ ప్రాంతమే సరైందని, స్వామి క్షేత్రపాలకుడిగా అది దివ్యస్థలం కాబోతోందని చెప్పాడు. వీరన్న నాయుడు స్వామి ఆలయం, తన కోట ఒకే ముహూర్తంలో ఆరంభించాడు. ఆవుగల కాపుకు ఒక్కతే కూతురు. ఆమె అవివాహిత, 14 ఏళ్ళు. స్వామి ఆమెని ఆవేశిస్తుండేవాడు. పెళ్లి ప్రసక్తి తలపెడితే చాలు విరుచుకు పడిపోయేది. తప్పయిందని తల్లిదండ్రులు స్వామిని తలుచుకోగానే లేచి కూర్చునేది.
క్రమేపీ స్వామి మహత్యాన ఆమె గణాచారి అయింది. కాలక్రమేణా ఆ ఊరికి సుబ్బన్నపేట అన్న పేరొచ్చింది. వీరన్న నాయుడు కట్టించిన ఆలయం కోట పూర్తవటానికి 10 ఏళ్లు పట్టింది. స్వామిని నమ్ముకున్న బ్రాహ్మణుడు ఓ చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కట్టించాడు. వీరన్న నాయుడు విష్ణు భక్తుడవటం వల్ల పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం కూడా కట్టించాడు. సుబ్బన్నపేట దైవ నిలయం అయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిస్తే పలికే దేవుడయ్యాడు. గణాచారి భవిష్యత్తు చెప్పే వాణి అయ్యింది. ఊరికి మంచి పేరు రావటంతో బాగా అభివృద్ధి చెందింది. వీరన్న నాయుడు కుమారుడు నాగన్న నాయుడు రాజ్యానికి వచ్చేటప్పటికీ బ్రాహ్మణోత్తముని కుమారుడు నాగేశ్వర శాస్త్రి పెత్తందారు అయ్యాడు. పాత గణాచారి గతించి ఆమె అన్న కూతురు గణాచారి అయింది. వీరన్న నాయుడు వంశం వారు దైవ ప్రతినిధులు, బ్రాహ్మణుని వంశం వారు ప్రచారకులు, కాపు వంశపు ఆడపడుచులు దైవ వ్యాఖ్యాతలు. పైన భగవంతుడు, కింద రాజు బ్రాహ్మణుడు, మధ్య గణాచారి. ఇది 4 స్తంభముల ధర్మమంటపము. వీళ్ళు ధర్మరక్షణ ప్రతినిధులు. ఈ 4 స్తంభాల చట్రం మీద 1000 పడగలు నవల కథాహృదయాన్ని నిలబెట్టారు విశ్వనాథ సత్యనారాయణ గారు. 1000 పడగలు నవల కథామూలం ధర్మం, హిందూ జీవన విధానం, సమాజ పరివర్తన దాని ప్రధాన శాఖలు. కుటుంబ జీవనం, అందులోని ధర్మాచరణ ఒకవైపు, రాజ్యపాలన ప్రజాప్రయత్వం మరోవైపు. ఈ రెండింటి సమన్వయం ఎంత బావుంటే జీవన నాణ్యత అంత మెరుగ్గా ఉంటుంది. అదే భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయం చెప్పిన విలువ. వీటిని ప్రతిబింబించటం, అవి కలకాలం నిలిచి ఉండాలన్న ఆకాంక్షే 1000 పడగలు నవల. ఆ విలువలకి భంగం కలిగించే ధర్మచ్యుతికి కారణమయ్యే ఎటువంటి మార్పులనైనా ప్రతిఘటించటం విశ్వనాథవారి ఆదర్శం. ఈ ఆదర్శ విశ్వాసాల ఆధారంగా ఆయన కోరుకున్నది ప్రజాహితమే. సమాజ క్షీణదశని దర్శింపజేస్తూనే మెరుగుదలకి ఏమైనా చెయ్యగలమేమో యోచించమంటుంది 1000 పడగలు నవల. పరోక్షంగా ఆ సందేశమే నవలలో ఉంది. దానికి తగినట్టుగానే కథా సంవిధానం, కథా నిర్మాణం జరిగాయి. అప్పటి నాగేశ్వర శాస్త్రి గారికి 5వ తరం వాడు రామేశ్వర శాస్త్రి. ఆయన కుమారుడు ధర్మారావు కథానాయకుడు. అలాగే అప్పటి వీరన్న నాయుడు వంశీకుడు కృష్ణమనాయుడు, ఆయన కుమారుడు రంగారావు. ఇలాగా ఇటు 3 తరాలు, అటు 3 తరాలు, వీరి పరస్పర వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. కృష్ణమనాయుడు సుబ్బన్నపేట జమీందారుగా ఉన్నప్పుడు ఆయన దివాను రామేశ్వర శాస్త్రి ఓ విచిత్ర పురుషుడు. 4 వర్ణముల నుండి క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడారు. 4 యందు సంతానం కలిగింది. వీళ్ళు కాక రత్నగిరి అన్న భోగాంగని ఉంచుకున్నారు. ఆయన ప్రాపులోకి వచ్చాక రత్నగిరి మేళాలు కూడా మానేసి ఆయనకే అంకితమైపోయింది. ఆమె ద్వారా ఆయనకి ఓ పుత్రిక కలిగింది. బహుభార్యలు ఉన్నా ఆయన కాముకుడు కాదు. శృతిస్మృతులు బాగా చదువుకొన్నవాడు, నిరతాన్నదాత, పేదల పాలిటి భగవంతుడు. భగవత్కార్యాలకి, దేవాలయాల మెరుగుదలకి తన ఆస్తిలో సగం పైగా ఖర్చు చేసినవాడు. జమీందారు దివాన్లుగానే కాక కృష్ణమనాయుడు రామేశ్వర శాస్త్రిల మధ్య మంచి చెలిమి ఉంది. డబ్బు పేరు జమీందారు గారివే అయినా ప్రజావితరణ జరగటానికి కారణం దివాన్ రామేశ్వర శాస్త్రి గారే. అందుకే కరువు కాటకాల్లో కూడా చక్కటి సాయం ఉంది. ప్రజలు ఇబ్బందుల్ని దాటి బతకగలిగారు. పాలన, ప్రజ సుఖశాంతులతో ఉండటం జరిగింది. నిరతాన్నదానం, బంధువులకి అపరిమిత ఆదరణ, ఇలా రామేశ్వర శాస్త్రి ధనం అంతా కరిగిపోయింది. అప్పులెన్నో చేశారు. చివరికి కటిక దరిద్రంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకి సైతం జమీందారుగారే పూనుకోవాల్సి వచ్చింది. అంతేకాదు,
ఆయనే పూనుకుని అప్పులు ఆస్తి సరిచూసి అన్నీ పరిష్కారం చేశారు. తండ్రి మరణానంతరం ధర్మారావుకి ఏమీ మిగలలేదు. జమీందారు గారి పూనిక వల్ల ఉంటున్న ఇల్లు మాత్రం దక్కింది. ఆయనే నెలకి కావలసిన గ్రాసం పంపుతూ వచ్చారు. దైవ సన్నిధిలో దైవానుగ్రహం వల్ల వీరిద్దరి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం నెలకొంది. ధర్మారావుది మంచి శ్రావ్యమైన కంఠం. అతను భారత భాగవతాలు చదివి వినిపిస్తుంటే ఆయనకి పరమానందం. ఈ వ్యవహారం కృష్ణమనాయుడు గారి కుమారుడు చిన్న జమీందారు రంగారావుకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అయిష్టమే కాక ఓ తలనొప్పిగా భావించేవాడు. కృష్ణమనాయుడు గారి వల్లే ధర్మారావు చదువు ముందుకు సాగింది. ధర్మారావు బిఏ మొదటి సంవత్సరంలో ఉండగా కృష్ణమనాయుడు మరణించాడు. కొత్త జమీందారు రంగారావుకి ధర్మారావు అంటే పడదు. వారి నుంచి ధర్మారావు ఇంటికి అందేవన్నీ ఆగిపోయాయి. ధర్మారావు చదువు తిరిగి ఆగిపోయింది. రంగారావుకి జమీందారుగా పట్టాభిషేకం జరిగింది. కొత్తగా నాగేశ్వరరావు అన్న మిత్రుడిని దివాన్ను చేశారు. ఆయన పాలనలో పలు మార్పులు చేశాడు. దివాణానికి డబ్బు చేరడమే ప్రధానం. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. పాత జమీందారు గారి హయాంలో జమీందారీ భూములలోని పంటలు, బీళ్లల్లోని వంట చెరుకు ప్రజలే అనుభవించేవారు. కొత్త దివాను కాపలాదారులను పెట్టి అవి ఆపించాడు. ప్రజలకి జమీందారు అంటే చచ్చే భయం పట్టుకుంది. అధికారం చూపించి శిస్తులు వసూలు చెయ్యటం, జప్తులు చెయ్యటం ప్రజలకి గడ్డుకాలం వచ్చింది. ప్రజా సంక్షేమం రోజులు, జమీందారు వాత్సల్య వీక్షణాలు పోయి పూర్తి అధికార రాజ్యం వచ్చింది. అన్నీ రంగారావు మేలుకి, భోగానికి ఉపయోగపడే మార్పులే. రంగారావు గారు చెన్నపురిలో ఉంటూ విలాసాలు, విందులలో మునిగి తేలుతుంటే ఆయన తాబేదార్ల పాలన. తరం మారగానే వచ్చిన మార్పులివి. ధర్మం కాదు ముఖ్యం, ధన ప్రాబల్యం పెరిగింది. ₹1,00,000 శిస్తు వసూలు కోసం 1000 జప్తులు జరిగాయి. ధర్మారావు తండ్రి రామేశ్వర శాస్త్రి గారికి కాపుకన్య మంగకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడి ఆకారమే కాదు, ప్రవర్తన విచిత్రమే. సన్నగా, పుల్లలా, ఆకుపచ్చగా, పసరిక పాములా ఉండేవాడు. మెట్ట పొలాల్లో పాదుల మధ్య తిరుగుతుండేవాడు. పక్షులు, పాములతో స్నేహం. విషసర్పాలు కూడా అతన్ని స్నేహంగా పెనవేసుకునేవి. కాని ఏం చేసేవి కావు. అతన్ని అందరూ పసిరిక అని పిలిచేవారు. రామేశ్వర శాస్త్రి గారికి, రత్నగిరికి పుట్టిన పాపకి 12 ఏళ్ళు. గొప్ప సౌందర్యవతి, అద్భుతమైన తేజస్సు. ఆమెని ధర్మారావు గిరిక అని పిలుస్తాడు. ధర్మారావు వీరిద్దరికీ అన్నగారు. ధర్మారావుకి వాళ్ళంటే ప్రాణం. 1000 పడగల పాము విప్పారుకుని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును అని గణాచారి సుబ్బన్నపేట వీధులలో పాడుతూ తిరుగుతుంది. అదే రకమైన కల రంగారావుకి వచ్చింది. కలలో 1000 పడగల పాము 1000 తలలతో కాటువేసి విషం కక్కింది. ఆ ఊరిలో కొందరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో కలలో కనపడి మంచి చెడుల పోకడ చెప్పటం అలవాటే. రంగారావుకి ఈ కళ పతన సూచనయే అయింది. అప్పణ్ణించి అతని పతనం ఆరంభమైంది. అప్పుల పాలయ్యాడు, వ్యసనపరుడయ్యాడు, మూర్ఖత్వం పెరిగింది. కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆయన భార్య రుక్మిణిమ్మారావు గారు తమ గదికే పరిమితమయ్యారు. ఆమె ధర్మారావుని పిలిపించి ఆగిపోయిన చదువుని పూర్తి చెయ్యమని ధనసహాయం చేశారు. ధర్మారావు గుంటూరులో బిఏ పూర్తి చేశాడు. బ్రాహ్మలు అధ్యయనం, ధర్మ విస్తరణ తమ వృత్తిగా బతకాలి. అవి కొనసాగటానికి వారికి ఆర్థిక బాధలు ఉండకూడదు. ఆ ఆర్థిక సహాయం రాజ్యం నుంచి అది ఆయాచితంగా లభించాలని విశ్వనాథి ఉద్దేశం. బ్రాహ్మణ ధర్మం నిర్వర్తించని వారిని ఆయన అంతగానూ నిరసించారు. ఈ అభిప్రాయాలని నవలలో ధర్మారావు పాత్ర ద్వారా పలికించారు. రంగారావు, సరోజినీదేవిలకి ఒక్కడే కొడుకు.
ఆ పిల్లాడి పేరు హరప్పనాయుడు. అతడికి అన్నీ తాతగారు కృష్ణమనాయుడి బుద్ధులే. హరప్పని ధర్మారావు దగ్గర చదువు నేర్చుకోమని రుక్మిణమ్మారావు గారు ఆదేశించారు. ఆ పిల్లాడికి ధర్మారావు అంటే ఎంతో భక్తి, గౌరవం. ధర్మారావుకి చిన్నప్పుడే పెళ్ళయింది. భార్య అరుంధతి కాపురానికొచ్చింది. రంగారావు గారి భార్య సరోజినీదేవి చనిపోయింది. రంగారావు ఒక దొరసానిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. రంగారావు మకాం చెన్నపురిలో. రేసులు, విలాసాలు. రంగారావు భార్య స్వదేశం వెళ్ళినప్పుడు వేరొక పాశ్చాత్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆరోగ్యం దెబ్బతిని రోగగ్రస్తుడయ్యాక అతి కష్టం మీద ఇద్దరినీ వదిలించుకున్నాడు రంగారావు. హరప్పనాయుడు కొంచెం పెద్దవాడయ్యాడు. తండ్రి రంగారావుకి సుస్థి చేసినప్పటినుంచి జమీందారీ వ్యవహారాలు అతనే చూసుకోవడం ఆరంభించాడు. తాబేదార్ల నుంచి అధికారం తప్పించాడు. ధర్మారావుని దివాన్గా చేసుకున్నాడు. అప్పులు తీర్చి వ్యయం తగ్గించి జమీందారిని మళ్లీ నిలువలోకి తీసుకొచ్చాడు. రంగారావు గిరికి ఇంగ్లీషు వైద్యం గుణం ఇవ్వలేదని రాజశేఖర శాస్త్రి అనే ఆయుర్వేద శిఖామణిని ధర్మారావు ద్వారా పిలిపించగలిగాడు. రంగారావు ఆ వైద్యం వల్ల కోలుకున్నారు. ఆయన మనసు మారింది. ధర్మారావు అంటే వైమనస్యం పోయింది. అతను ధర్మమూర్తి అని గ్రహించారు. హరప్పనాయుడికి ధర్మారావుకి పరస్పర విపరీత అభిమానం. హరప్పనాయుడికి 2 బలమైన కోరికలున్నాయి. అప్పుడు రంగారావు మౌఢ్యం వల్ల ఆయన భార్య సరోజిని మృతకర్మలు జరగలేదు. మాతృకర్మ జరిపించాలి. అలాగే ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న స్వామి కళ్యాణోత్సవాలు ఆగిపోయాయి. వాటిని తిరిగి జరిపించాలి. పూనికకు తగినట్టే తల్లికి, పితామహికి కర్మలు చేశాడు. కర్మలు ముగిసిన 4 రోజుల తర్వాత కళ్యాణోత్సవాలు. ఉత్సవాల కోసం దేవదాసి అలంకరించుకుని గుడికి చేరింది. ఆమెకు వేణుగోపాలస్వామే సర్వస్వం. ఆమె భక్తి నిరుపమానం. తొలిసారి ఆలయంలో తిరుగుతుంటే హరప్ప మేను పులకరించి అలౌకిక ఆనందం కలిగింది. కళ్యాణోత్సవాలు రంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగాయి. రోజురోజుకి దేవదాసి గిరిక దైవానికి దగ్గరవుతూ తాదాత్మ్య స్థితికి చేరింది. ఆ కళ్యాణోత్సవం గుడికే కాదు, ఊరంతటికీ ఉత్సవమే అయింది. పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టయింది. నృత్యగాన శాస్త్ర ప్రదర్శనలు జరిగాయి. అన్ని రోజులు దేవదాసి తన అద్భుత నాట్యగానాలతో కళ్యాణానికి దైవశోభని కూర్చింది. చివరికి ఆమె అలా స్వామిని అర్చిస్తూనే స్వామిలో లీనమైపోయి ప్రాణాలు వదిలింది. దేవదాసి వృత్తి ఔన్నత్య ప్రతీక గిరిక. పసిరిక ప్రకృతికి ప్రతీక. తన ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి తను చెలిమి చేసే పాములతో కలహించి చివరికి ఒక పాము కాటుకే ప్రాణాలు వదిలాడు. గణాచారి మరణించింది. దాంపత్య గృహస్థ ధర్మాల ప్రతిరూపం ధర్మారావు భార్య అరుంధతి రోగగ్రస్త అయి మరణించింది. ధర్మ పునరుద్ధరణకి పాటుపడిన హరప్పనాయుడు కొంతవరకు సాధించి తన గతాన్ని ప్రస్తుతానికి సమన్వయించుకోలేక వైరాగ్య చింతనతో తన కర్తవ్యం తీరిపోయినందున భావావేశంతో ప్రాణాయామం చేసి యోగమరణం చెందాడు. ఈ పాత్రలన్నీ సనాతన జీవన ప్రతిరూపాలే. సంప్రదాయ విచ్ఛిత్తికి సూచనగా అవన్నీ మరణించాయి నవలలో. ధర్మారావు స్నేహితుడు పశుపతి కూతురు చిన్న అరుంధతి. ఆమెకు ధర్మారావన్నా అతని భార్య అరుంధతి అన్నా ఎంతో ప్రేమ. అరుంధతి మరణించాక చిన్న అరుంధతి ఆ స్థానం తనకు కావాలని పట్టుబట్టింది. ఎవరెంతగా వ్యతిరేకించినా ప్రాణాలు పణంగా పెట్టి పట్టు సాధించుకుంది. చిన్న అరుంధతిని చేసుకోకపోతే చనిపోతుందని చేసుకున్నాడు. అందరూ అన్నీ గతించిన ఆ పరిస్థితిలో ధర్మారావుకి మిగిలింది చిన్న అరుంధతే. అంటే పరోక్షంగా సాంప్రదాయ ధర్మరక్షణ కొనసాగింపే. అది తన జాతి శక్తి అనుకుంటాడు ధర్మారావు. ఆ రకంగా
వేయి పడగలు నవల ముగిసింది. ధర్మ ప్రాధాన్యాన్ని చెప్పిన ఇంత పెద్ద నవలకి మరింత విపులమైన ముగింపు ఉంటే బావుండేదేమో. అచ్చులో 1026 పేజీల నిడివిగల వేయి పడగలు నవలలోని కథనంతటినీ కొలది పేజీల్లో క్లుప్తీకరించటం అంత తేలిక కాదు, ఓ రకంగా సాధ్యమూ కాదు. అందుకే జమీందారు, ధర్మారావు వంశాలలోని 3 తరాల కథలో ముఖ్యమైన విషయాలనే తీసుకోవటం జరిగింది. నవలలో ఈ కథే కాక మరెన్నో సంఘటనలు ఉన్నాయి. ధర్మారావు స్నేహితులు కిరీటి, పశుపతి, ధర్మారావు తండ్రి వివాహమాడిన 4 స్త్రీలు, వాళ్ల పిల్లలు, ఇంకా రామేశ్వరం, జోస్యులు, మంగమ్మ, వామనరావు, కుమారస్వామి, శ్యామల, ఇలా దరిదాపు 100 పాత్రలున్నాయి. అందరికీ తలో కథగా ఎన్నో ఉపకథలున్నాయి, ఎన్నో విషయ వ్యవస్థలున్నాయి. ఇవన్నీ ఆ కాలపు తీరుతెన్నుల్ని ప్రతిబింబించే పాత్రలు. సమాజపు రూపాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. వీటి గురించి, ఆ కథల గురించి చెప్పినా కథ తెలుస్తుంది గాని విశ్వనాథవారు వెలయించిన రసస్ఫూర్తి అందదు. నవలని ఆశాంతం చదువుకోవటమే మార్గం. ఈ కాలంలో ఇంత పెద్ద నవలని శ్రద్ధాశక్తులతో చదవటమే కష్టం. అలాంటిది 1-2 సార్లు చదివితే కానీ ఇందులోని సారం కొంతైనా వంట పట్టదు. నిండు నది దగ్గరికి వెళ్ళి ఎవరెన్ని నీళ్లు తెచ్చుకుంటే అన్ని నీళ్లు దక్కుతాయి. ఈ నవల అలాంటిదే. ఎంత శ్రద్ధతో, కృషితో అర్థం చేసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా సంప్రదాయ విలువ, సనాతన ధర్మపు గొప్పతనం, వాటికి ప్రతిగా ఆధునిక మార్పులు, దాని తాలూకు దీర్ఘకాలిక చెడుగు ఈ నవల ప్రధానాంశాలు. ఎటువంటి గొప్ప వ్యవస్థనైనా విచ్ఛిన్నం చేసే శక్తి కాలానికి ఉందని ఈ నవలలో చూపించారు. మానవ మేధస్సు కాలుష్యానికి లొంగిపోవటం, మనిషికి అత్యాశ, విషయ లౌల్యం పెరిగిపోవటం దీనికి చాలా వరకు కారణాలు. కుగ్రామం సుబ్బన్నపేట పట్టణంగా మారటం ఈ నవలలో ఉంది. వేయి పడగలలో ఒక్కో పడగ ధర్మానికి, సనాతన సంప్రదాయానికి ప్రతీకలు. అవి క్షీణిస్తున్న కొద్దీ కథలో పడగలు అంతర్ధానమవుతూ వచ్చాయి. చివరికి ఒక్క పడగే మిగిలింది. సుబ్బన్నపేటలో మనుషులు, పరిస్థితులు అలాగే మారుతూ వచ్చాయి. వ్యాపార పంటలు, ఆంగ్ల విద్య, పాశ్చాత్యీకరణ, స్త్రీ విద్య, వెకిలి సంగీతం, ఫ్రీ లవ్ సొసైటీ, బ్రాహ్మల దిగజారుడుతనం, తెలుగు బదులు ఇంగ్లీష్ చదువు, ఇతర మతాల్ని గొప్ప చేసి హిందూ ధర్మాన్ని తక్కువ చేయటం, మనల్ని మనమే కించపరుచుకోవటం, జాతీయత గౌరవం లేకపోవటం, విద్యుత్, రైలు ప్రవేశం, ఇలా ఎన్నెన్నో విషయాల్ని ఈ నవలలో విశ్వనాథ నిరసించారు, చర్చించారు. తన వాదన సహేతుకం అని నిరూపించారు. విశ్వనాథ తర్క ప్రావీణ్యం చాలా గొప్పది. ఆయన ఆధునిక వ్యతిరేకత, సంప్రదాయ ప్రియత్వం కొన్ని విషయాల్లో తప్పేమో కానీ అది ఆయన తెలియక చేసింది కాదు. సనాతన సంప్రదాయం పట్ల గట్టి నమ్మకం, అభిమానం ఉన్నా మార్పు అనివార్యం అని గ్రహించిన ఆధునికుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే వేయి పడగలు నవలలో సుబ్బన్నపేట ఆధారంగా సమాజ గతిలోని 100 మార్పుల్ని, మానవ నైజంలోని పరిణామపు వివిధ రంగుల్ని గ్రంథస్థం చేశారు. ధర్మభ్రష్టత్వాన్ని, వ్యవస్థలో మంచి చెదిరిపోవటాన్ని కావాలనే చిత్రీకరించారు. అన్నీ సవ్యంగా ఎప్పటికీ సాగిపోతాయి అని చెప్పలేదు. 1930ల నాడు దార్శనికతతో ఆయన చెప్పిన కొన్ని విషయాలు తర్వాత కాలంలో శాస్త్ర చర్చలయ్యాయి. సంప్రదాయంలో, సనాతన ధర్మంలో లోటుపాట్లు ఉన్నా దాన్ని నమ్ముకునే ఉండాలి, అది ఒక ఆదర్శం కావాలి అన్నది విశ్వనాథవారి ప్రతిపాదన. రచనలోనూ, శైలీ శిల్పాలలోనూ విశ్వనాథవారి చాతుర్యం, చాకచక్యం చాలా గొప్పవి. గిరిక, పసిరిక, గణాచారి పాత్రల కల్పన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేయి పడగలతోనూ వివిధ రూపాలలోనూ ప్రజల కలల్లో కనపడటం, తత్ఫలితాలు, గిరిక అరుంధతికి చెప్పిన మరణ జోస్యం,
పాములు పక్షులతో పసిరిక మాట్లాడటం, అతను అడిగిన మీదట పాములు కరవననటం, చివరికి ఓ పాము సమ్మతించి కరవటం, గణాచారి ప్రవర్తన, మాటలు అవి నిజం అవటం, ఇవన్నీ ఈనాడు అధునాతనం అంటున్న మ్యాజిక్ రియలిజానికి దరిదాపువే. అప్పుడే అంటే 84 ఏళ్ల క్రితమే విశ్వనాథ ఆ రూపకల్పన చేశారు. ఎవరైనా పరిశోధించి నిజమే అంటే విశ్వనాథ ఆధునికతకి, ప్రజ్ఞకి మరో ఉదాహరణ అవుతుంది. విశ్వనాథి వారి శైలి గురించి చెప్పనే అక్కర్లేదు. సుబ్బన్నపేటలో ఇళ్లు కాలిపోయిన అగ్ని ప్రమాదం, ఆ తర్వాత ఏటి వరదల వర్ణన సామాన్యమైనవి కావు. వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవ వర్ణన అంతా సంగీత నృత్య సాహిత్యమయం, అష్టపదుల గొప్ప శ్లోకాల సమన్వితం, రాధామాధవ రసైక్యత రూపంలోని భక్తి స్వరూపం. యాంత్రీకరణ తాలూకు కొన్ని దుష్ట ఫలితాల్ని, ఆరోగ్య సమస్యల్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అనాలోచితంగా చెట్లు నరకటం వల్ల వాతావరణం సమతుల్యం దెబ్బతిని ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని విశ్వనాథ అప్పుడే చెప్పారు. ఆర్థిక లౌకిక విషయాల్లో కూడా విశ్వనాథది ఎంతో ముందు చూపు. తన సాహిత్యం ఆర్థికంగా ఓ తరాన్ని బతికించగలదని, దాన్నే నమ్ముకుని బతకమన్నారని విశ్వనాథ తనతో చెప్పారని, తను అలాగే బతుకుతున్నానని విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి పావని శాస్త్రి స్వయంగా నాతో చెప్పాడు. వ్యక్తిగా, రచయితగా విశ్వనాథ ఎంతో ముందు ఆలోచన ఉన్న మేధావి. 1000 పడగలు నవలలో కిరీటి ప్రముఖ కవి నాయన సుబ్బారావు గారని, ధర్మారావు విశ్వనాథ సత్యనారాయణ గారేనని, అలా అందులోని పాత్రలు సజీవ పాత్రలేనని ప్రసాదరాయ కులపతి గారు రాశారు. నాకు సంస్కృతం వచ్చి పండితుడిని అయితే 1000 పడగలు మరింత లోతుగా తెలిసేదేమో. అలా కాకపోవటం వల్ల ఈ రాసినదంతా ఓ సామాన్య పాఠకుడిగానే. విశ్వనాథ మీద, 1000 పడగల మీద పలు విమర్శలు ఉన్నాయి. అభ్యుదయ వ్యతిరేకని, ఆధునిక మార్పులంటే ఆయనకి పడవని అన్నారు. అలా అని ఆయన ప్రజాహితానికి వ్యతిరేకి కాడు. సామాజిక జీవితం సుఖశాంతులతో నిండి ఉండాలన్నదే ఆయన తపన. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు తన చుట్టూ సంప్రదాయం పేరున ఎందరో స్త్రీలు పడుతున్న అగచాట్లను, గృహహింసను గుర్తించకపోవటం, సనాతనవాదానికే పరిమితం కావటం దురదృష్టం. ఈ నవలకి సమానమైందే కాదు, దాని దరిదాపు స్థాయిలో మరో నవల తెలుగులో రాయగలరా అనిపిస్తుంది. అందరూ అన్నట్టు 1000 పడగలు చదివితే ఎంతో కొంత విజ్ఞానవంతులం అవుతాం. అదండి శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలా హృదయం, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవల 1000 పడగల గురించి. ఈ శీర్షిక చతుర మార్చి 2019లో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.